హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. కాకరకాయ అంటే చాలామందికి చేదు జ్ఞాపకం కదా, కానీ మీకు తెలుసా, కాకరకాయ కేవలం కూరగాయ మాత్రమే కాదు, ఒక గొప్ప ఔషధం. ఇందులో ఉండే విటమిన్ సి మన రోగ నిరోధక శక్తిని పెంచితే ఇన్సులిన్ లాంటి పదార్థాలు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. అయితే ఈరోజు మన వీడియోలో అసలు చేదు లేకుండా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినే కాకరకాయ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి వాటిని పీలర్తో చెక్కు తీయాలి. ఆ తర్వాత సన్నటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసిన ముక్కల్ని ఒక బౌల్లో వేసి వాటిలో తగినంత ఉప్పు వేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు దానికి కావలసిన వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బెర, ఒక 3 స్పూన్స్ కారం, 1.5 స్పూను ఉప్పు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి కాకరకాయలను నీళ్ళు వేసి చీదు అంతా పోయేలా పిండాలి. అలా పిండి కాగిన నూనెలో వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం మధ్యలో కలుపుతూ ఉండి వేగిందో లేదో చూసిన తర్వాత, వేగిన తర్వాత కాకరకాయలను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో మనం తయారు చేసి పెట్టుకున్న కారం పొడిని ఒక్క 2 నిమిషాలు అలా ఫ్రై చేసి ఆ తర్వాత మనం వేయించుకున్న కాకరకాయలను వేసి కలపాలి. ఇంకెందుకు ఆలస్యం, వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై కలుపుకుంటే ఇంకా మరి ఎవరు తినరు దాన్ని, అంతే రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇంకా మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.